ఓం శ్రీ మాత్రే నమః. మాతృదేవో భవ. శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర వైభవంలోని గత భాగంలో మనం అమ్మవారిని మన కష్టాలను హరించే అమృత వర్షంలా, మన దౌర్భాగ్యాలను పటాపంచలు చేసే మహాశక్తిగా దర్శించుకున్నాం. చండముండాసురులు అనే రాక్షసులను సంహరించిన ఆ తల్లి చండీ స్వరూపాన్ని ముచ్చటించుకున్నాం. ఈరోజు 146 నుంచి 150 వరకు ఉన్న శ్లోకాల ద్వారా మనం అమ్మవారిని ఈ విశ్వమంతటా నిండి ఉన్న విశ్వధారిణిగా, మనకు స్వర్గాన్ని మోక్షాన్ని ప్రసాదించే తల్లిగా, ప్రాణశక్తికి మూలమైన ప్రాణరూపిణిగా, ఆ జగన్మాత పరమపావన రూపాలను వివరంగా తెలుసుకుందాం. క్షరాక్షరాత్మిక సర్వలోకేసి విశ్వధారిణి, త్రివర్గదాత్రి సుభగా త్రయంబక త్రిగుణాత్మిక అనగా అమ్మవారు నశించే దేహాలలోనూ నశించని ఆత్మలోనూ తానే అయి ఉంటుంది. ఈ సమస్త లోకాలను పరిపాలించే సర్వేశ్వరి, ఈ విశ్వాన్ని ధరించే విశ్వధారిణి, ధర్మ అర్థ కామములనే 3 పురుషార్థాలను ఇచ్చే తల్లి, ఎంతో అదృష్టవంతురాలు. 3 కన్నులు గల శివుని భార్య, సత్వ రజో తమో గుణాల కలయికైన త్రిగుణాత్మిక. అంటే ఈ సృష్టిలో ఏ వస్తువు ఉన్నా అది నశించినా దాని వెనుక ఉండే శక్తి ఆ తల్లే. మనకు కావలసిన కోరికలను తీరుస్తూ మనల్ని ధర్మ మార్గంలో నడిపించే దయామయి ఆ జగన్మాత. స్వర్గాపవర్గదా శుద్ధ జపా పుష్ప నిభాకృతి, ఓజోవతి ద్యుతిధరా యజ్ఞరూప ప్రియవ్రత అనగా మనకు స్వర్గాన్ని మరియు మోక్షాన్ని ప్రసాదించే తల్లి ఆమెయే. అత్యంత పరిశుద్ధమైనది, మందార పువ్వు వలె ఎర్రని కాంతితో మెరిసిపోయే ఆకారం కలది. మనలోని ఓజస్సు ఆ తల్లి రూపమే. ఎంతో తేజస్సును ధరించిన తల్లి. సకల యజ్ఞాలు ఆ జగన్మాత రూపాలే. భక్తితో చేసే వ్రతాలన్నా నియమాలన్నా ఆ తల్లికి ఎంతో ఇష్టం. అంటే మన పుణ్యఫలాన్ని బట్టి మనకు సుఖాలను శాంతిని ఇచ్చేది ఆ తల్లే అని, ఆవిడ ఎంతో అందంగా ఎర్రగా మెరిసిపోతూ ఉంటారని, మనం చేసే పూజలు వ్రతాలు ఆ తల్లికి ఎంతో సంతోషాన్ని ఇస్తాయని ఈ శ్లోకం మనకు తెలియచేస్తుంది. దురారాధ్య దురాదర్శ పాటలీ కుసుమప్రియ, మహతీ మేరు నిలయ మందార కుసుమప్రియ అనగా మనసును నిగ్రహించుకోని వారికి ఆ తల్లి ఆరాధన కష్టంగా ఉంటుంది. శత్రువుల చేత ఓడించబడని వీరవనిత. పాటలీ పుష్పాలు అంటే ఆ తల్లికి ఎంతో ఇష్టం. అత్యంత గొప్పదైన తల్లి, మేరు పర్వతం మీద నివసించేది. స్వర్గంలోని మందార పువ్వులన్నా ఆ తల్లికి అమితమైన ప్రీతి. అంటే అమ్మవారిని మెప్పించడానికి ఆడంబరాలు అక్కర్లేదని, స్వచ్ఛమైన మనసు ఉంటే చాలని, ఆవిడ అందమైన పూల మధ్య ప్రశాంతమైన మేరు పర్వతం మీద కొలువై ఉండి మనల్ని రక్షిస్తూ ఉంటారని ఈ శ్లోకం మనకు భరోసానిస్తుంది. వీరారాధ్య విరాట్ రూప విరజా విశ్వతోముఖి, ప్రత్యగ్రూప పరాకాశ ప్రాణద ప్రాణరూపిణి అనగా గొప్ప వీరుల చేత పూజించబడే తల్లి. ఈ బ్రహ్మాండమంతా ఆ తల్లి శరీరమే. ఏ మలినమూ లేని నిర్మల స్వరూపిణి. అన్ని వైపులా ముఖాలు కలిగి అంతటా తానే ఉంటుంది. మన లోపల అంతరాత్మగా ఉంటుంది. ప్రాణాన్ని ఇచ్చేది ఆ తల్లే. మనలోని ప్రాణశక్తి కూడా ఆ జగన్మాత రూపమే. అంటే మన ఊపిరిలో అమ్మవారు ఉంటారని, మన కళ్లకు కనిపించే ఈ అనంతమైన ప్రకృతి అంతా ఆ తల్లి రూపమే అని, ఆవిడ మనల్ని లోపల నుండి బయట నుండి ఎల్లప్పుడూ రక్షిస్తూనే ఉంటారనే ధైర్యాన్ని ఈ శ్లోకం మనకు కలుగజేస్తుంది. మార్తాండ భైరవారాధ్య మంత్రిణీ న్యస్తరాజ్యదూహు, త్రిపురేశీ జయత్సేన నిస్త్రైగుణ్య పరాపర అనగా సూర్యభైరవుని చేత పూజలందుకున్న తల్లి. తన రాజ్యభారాన్ని మంత్రిణీదేవికి అనగా రాజశ్యామలాదేవికి అప్పగించిన సార్వభౌమత్వము కలది. త్రిపుర సుందరిగా 3 లోకాలను ఏలే ఈశ్వరి. ఎల్లప్పుడూ విజయాలను సాధించే సైన్యం కలది. త్రిగుణాలకు అతీతమైన పరమశక్తి. మనకు అందని స్థితిలోనూ అందే రూపంలోనూ ఉండే అద్భుత శక్తి ఆమెయే. అంటే అమ్మవారు ఈ విశ్వానికి యజమాని అని, ఆవిడ ఆజ్ఞ ప్రకారమే సమస్త లోకాలు నడుస్తున్నాయి అని, ఆ తల్లి వెనుక ఉన్న గొప్ప సైన్యం మనలోని దుష్టశక్తులను పారద్రోలి మనకు విజయాన్ని అందిస్తుందనే అభయాన్ని ఈ శ్లోకం మనకు కలుగజేస్తుంది. ఈ 5 శ్లోకాల ద్వారా అమ్మవారు మన ఊపిరిగా, మనకు స్వర్గమోక్షాలను ఇచ్చే దయామయిగా, మరియు ఈ విశ్వాన్ని తన భుజాలపై మోస్తున్న విశ్వధారిణిగా ఎలా దర్శనమిస్తారో తెలుసుకున్నాం. ఆ తల్లిని మనం భక్తితో ఏకాగ్రతతో కొలిస్తే ఆవిడ మనకు జయాన్ని ప్రశాంతతను ప్రసాదిస్తారు. ఆ జగన్మాత చల్లని చూపు మనందరిపై సదా ఉండాలని కోరుకుంటూ స్వస్తి. జై శ్రీ మాత్రే నమః.